హలో అండి, ఈరోజు నేను మీకు మనకి ఎన్నో రెసిపీస్లో యూజ్ అయ్యే చిల్లీ ఫ్లేక్స్ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక వెడల్పాటు పాన్ తీసుకుని దానిలో తొడిమలు తీసిన 15 నుంచి 20 ఎండుమిర్చి వేసుకోవాలి. వాటిని 5 నుంచి 10 నిమిషాల వరకు కొంచెం కలర్ మారే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారిన వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా తుంచుకుని చూసుకుంటే ఇలా విరిగిపోయేటట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్క ఎండుమిర్చిని 3 ముక్కల చొప్పున ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటి నుండి విత్తనాలు వేరు చేసి చిన్న బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఈ ఎండుమిర్చినంటిని ఒక మిక్సీ జార్లో వేసి మరి ఫైన్ పౌడర్ కాకుండా తురుములాగా ఇలా చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ విత్తనాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతేనండి. దీన్ని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ మనకి 1-2 మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుందండి.